ఛీ! ఇదేం జీవితం! మనలో చాలామందికి ఏదో ఒకసారి ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది కదా! అయితే జీవితం ఎంతో గొప్పది. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే జీవితాన్ని ఆస్వాదించాల్సిందే. కష్టాలను తట్టుకోలేక చనిపోదామనుకున్న ఒక వ్యక్తి తన ఆలోచనలు మార్చుకొని తిరిగి తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం ఈరోజు చూసేద్దాం. రాజు అనే యువకుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. మంచి ఆదాయం, పిల్లలు, భార్య, జీవితం సాఫీగా సాగుతోంది. అయితే ఉన్నట్టుండి రాజు జీవితంలో కష్టాలనే చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం పోయింది. తన దగ్గర అప్పు తీసుకున్న వారు ఎగ్గొట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి, అవమానాలు, వైఫల్యాలు వరుసగా వచ్చాయి. ఇంకా ఎందుకు బతకాలి అనే ఆలోచన రాజుని వెంటాడింది. జీవితం మొత్తం చీకటిగా అనిపించింది. ఇక జీవితానికి ముగింపు పలకడమే తన సమస్యకు పరిష్కారమని భావించిన రాజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సూసైడ్ లెటర్ రాసి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రాత్రి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సమయంలో విపరీతమైన వర్షం కురుస్తుంది. బలమైన గాలులు వీస్తుంటాయి. ఆకాశమంతా అల్లకల్లోలంగా ఉంటుంది. భారీ వర్షం కురుస్తుండడంతో తడవకుండా ఓ చెట్టు కింద నిలబడతాడు. ఈ సమయంలోనే చెట్టుపై ఉన్న ఓ పిట్టగూడుపై రాజు దృష్టి పడుతుంది. గూడులో వర్షానికి తడుస్తున్న ఓ పిట్ట పిల్లలను కాపాడేందుకు రెక్కలను చాపింది. వేగంగా వీస్తున్న గాలిని తన చిట్టి రెక్కలతో ఆపుతూ పిల్లలను రక్షిస్తోంది. ఇది చూసిన రాజుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ చిన్న పక్షి కూడా ఇంత కష్టాల్లో తన బాధ్యత వీడలేదు. తన బిడ్డలను రక్షించేందుకు తాపత్రయపడుతూనే ఉంది. నేను మనిషిని అయ్యుండి కూడా ఇలా చనిపోతున్నానా అని ఆలోచించుకుంటాడు. ఆ పిట్ట పోరాటం అతనిలో మళ్ళీ ఓ కాంతిని వెలిగిస్తుంది. అది చూసిన రాజు తన ఆలోచనను మార్చుకుంటాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంటికి వెళ్తాడు. రాత్రి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం లేవగానే ఆకాశం అంతా నిర్మానుష్యంగా మారుతుంది. వర్షం తగ్గుతుంది. తాను రాసిన సూసైడ్ లెటర్‌ను చింపేసి మరో లెటర్‌పై జీవితం నన్ను పరీక్షించింది. కానీ నేను వెనుతిరగను అని రాసుకుంటాడు. మళ్ళీ కష్టపడడం ప్రారంభిస్తాడు. జీవితాన్ని మళ్ళీ జీరో నుండి మొదలుపెడతాడు రాజు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తాడు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. అప్పు ఎగ్గొట్టిన వారే మళ్ళీ తిరిగొచ్చి చెల్లిస్తారు. దీంతో రాజు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే రోజులు వస్తాయి. ఈ చిన్న కథలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది కదా! ఆ రోజు ఆ పిట్టను వచ్చినట్లే రాజుకు కూడా కష్టం వచ్చింది. ఆ రాత్రి ఓపికతో ఉన్న పిట్టను మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడగలిగాయి. కష్టాలను తట్టుకున్న రాజు కూడా జీవితంలో చీకట్లు తొలగిపోయి మళ్ళీ వెలుగులు వచ్చాయి. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు జీవితం మనకు నచ్చినట్లు మారుతుంది.